హాయ్ అండి. ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? ఏ రోజున చేసుకోవాలి? రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:38 నుంచి సప్తమి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం తెల్లవారుజామున 2:31 వరకు సప్తమి తిథి ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని పరిగణిస్తారు కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రథసప్తమి. రథసప్తమి రోజున తలస్నానం ఏ రకంగా చేయాలి, దాని యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే సూర్యదేవునికి ఇష్టమైన 7 తెల్ల జిల్లేడాకులను తలపై పెట్టుకుని 2 భుజములపైన రేగుపళ్ళు పెట్టి స్నానం చెయ్యాలి. ఈ రకంగా స్నానం చేయడం వల్ల 7 జన్మలలో చేసిన పాపములు 7 రకాల వ్యాధులు నశిస్తాయని పురాణ కథనం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 7వ రోజున రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రథసప్తమినే సూర్య జయంతి, మాఘ జయంతి, మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. సూర్య భగవాన్ జన్మదినంగా కూడా జరుపుకుంటారు. అరసవెల్లిలో రథసప్తమి రోజున సూర్య భగవాన్ నిజస్వరూప దర్శనం జరుగుతుంది. రథసప్తమి రోజున వాకిట్లో సూర్య భగవాన్ ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలుతో పొంగలి చేసి చిక్కుడాకులపై ఆ పొంగలిని పెట్టి ఆయనకు నివేదిస్తారు. ఈ రకంగా ప్రసాదాన్ని స్వీకరించిన వారికి సూర్యశక్తి లభిస్తుందని నమ్మకం. ఈ రోజున చిక్కుడుకాయలతో రథాన్ని చేస్తారు. సూర్యభగవానికి నివేదించవలసిన నైవేద్యం ఆవు పాలతో చేసిన పొంగలి, రేగిపళ్ళు, చెరుకు. రథసప్తమి రోజున ఎవరైతే పూజ చేస్తారో వారికి సూర్యభగవాన్ అనుగ్రహం పూర్తిగా కలిగి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.